ధరిస్తున్నావో ఆ శరీరంతో నీకు భూలోకంలో పూజ లేకుండా కాక నీకు లింగ రూపంలోనే పూజలు కాక అని ఈశ్వరుడు కూడా చెప్పించాడు. సరే బ్రహ్మగారు అయిపోయాడు, శివుడు అయిపోయాడు, ఇంకెవరు మిగిలిన విష్ణుమూర్తి వారు. కాబట్టి విష్ణులోకానికి వెళ్ళాక విష్ణులోకానికి వెళ్ళేసరికి అక్కడ శేషతలకం మీద విష్ణుమూర్తి వారు కావలించి అమ్మవారు కాళ్ళు నొక్కుతూ ఉంటే విష్ణుమూర్తి అమ్మవారు కూడా సరసాలు ఆడుకుంటూ ఉన్నారట, సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో భృగు మహర్షి వారు అక్కడ వెళ్ళారు. వెళ్ళేసరికి ఈయన ఎంత పిలిచినా పలకడం లేదు, వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. సరే ఇప్పటికే ఇద్దరు అవమానించడంతో ఇంకా కోపం పెరిగిపోయి భృగు మహర్షి ఏం చేశారంటే కోపాన్ని తట్టుకోలేక అహంకారం ప్లస్ కోపం రెండు ఉన్న కారణం చేత తన కాలితోటి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద తల్లేట. ఎప్పుడైతే ఆ రకంగా తల్లేడో వెంటనే విష్ణుమూర్తి వారు లేచి అయ్యా 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 భృగు మహర్షి మహానుభావ ఎప్పుడు వచ్చావు? నీలాంటి వాడు రావడమే వైకుంఠానికి అదృష్టం యోగం, అచేత నీ పావడం చేత మా యొక్క వైకుంఠంతో కూడా పునీతమైంది, దా కూర్చో అని ఆయనకి అంటే భృగు మహర్షి కాలితో తల్లినా కూడా వెంకటేశ్వర విష్ణు